అలాగే వారి సహజ మొత్తం టీం మొత్తానికి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అలాగే మాకు అత్యంత ఆప్తులు, మాకు ఏ కష్టం వచ్చినా సంతోషం వచ్చినా నిర్భయంగా అన్నిటితో షేర్ చేసుకుంటాం. మా బుల్లన్నయ్య గారికి, ఈ సభాధ్యక్షులుగా వహించిన మేడం గారికి, ఇతర వేదికను అలంకరించిన మహోన్నతమైన పెద్దలందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ కార్యక్రమాన్ని తిలకించడానికి వచ్చిన ప్రతి ఒక్క భక్తులకు నా శుభాభినందనలు తెలియజేసుకుంటూ, మా అన్నయ్య ఆయన గురించి ఒకరు మాట్లాడాలి. చైర్మన్ గారి గురించి, ఆయనది వసుధ సోరదాయిపేట గ్రామం, గూడూరు మండలం, మాది కూడా అదే గ్రామం. అన్నయ్య గారు ఒక 40 సంవత్సరాలు అవుతుందేమో సుమారుగా మచిలీపట్నానికి వచ్చేసి, అయినా కానీ సొంత ఊరి మీద ప్రేమ అభిమానాలతో ఎంతో అత్యుత్తమ విలువలతో కూడిన వ్యక్తిగా మా సొంత ఊరికి కూడా ఎన్నో సేవలు అందించారు. ఆయన ముక్కుసూటి మనిషి, ఏదైనా ఉంటే దాపరిగా లేకుండా ముఖం ముందే మాట్లాడతాడే తప్ప వెనకుండే మాట్లాడే వ్యక్తే కాదు. అందుకే భగవంతుడు ఆయనకి మంచి అవకాశం కల్పించాడని నేను అనుకుంటున్నాను. ఈ వచ్చిన అవకాశాన్ని సద్వినియోగపరుచుకుని ప్రతి నిత్యం భగవంతుని సేవలో ఉండి వారి మిత్రబృందం మొత్తం ఈ టీం అంతా కూడా భగవంతుని కోసం పనిచేయాలని కోరుకుంటూ, ఇక్కడికి విచ్చేసిన అతిథి మహారాజులకు, విశేష భక్త సముదాయానికి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.